ఎంక్వైరీ చేసుకోమనండి సార్. ఎందుకు చేయట్లా? ఏంటి ఉత్తరాంధ్ర నుంచి బయలుదేరుతున్నారట, సెంటిమెంటా? గతంలో పాదయాత్ర ఉత్తరాంధ్ర, ఇచ్చాపురం, మళ్ళీ అలాగేనా సేమ్? లేదు అంటే మెడికల్ కాలేజీలు, నర్సీపట్నం కాలేజీకి వెళ్ళబోతున్నారు జగన్ గారు రేపు 9వ తారీఖు. స్పీకర్ గారు అడ్డా? స్పీకర్ ఆయన ఎవరు అడ్డా కాదు సార్. నర్సీపట్నం ఎవరు అడ్డా కాదు. పులివెందులు మీ అడ్డా అంటారు సార్ కదా. ఇప్పుడు నర్సీపట్నంలో ఆయన ఏమన్నా ఓడిపోకుండా గెలుచుంటే ఆయన అడ్డా అని చెబితే బాగుంటుంది. నర్సీపట్నంలో ఓడిపోయాడు కదా, అంతకుముందు పూరి గణేష్ గారు గెలిచారు కదా, మరి అడ్డా ఎట్టా అయింది? అంటే మీ ఓటమి కంటిన్యూగా గెలుస్తా ఉంటే కంటిన్యూగా నుంచి ఇంకా పులివెందులు ఓటమి మొదలైందని కదా వాళ్ళు. కడప నుంచి అన్నారు. అప్పుడు కడపలో ఏది వివేకానంద రెడ్డి గారు ఓడిపోగానే వాళ్ళు ఏమన్నారు, ఓడిపోగానే ఇంక అయిపోయింది, వివేకానంద రెడ్డి గారిని ఓడగొట్టాం, రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొడతాం అన్నారు. ఏమైంది తర్వాత ఎన్నికల్లో? నంద్యాలలో మేము ఓడిపోగానే బై ఎలక్షన్లు ఏమన్నారు, అంతా అయిపోయింది అన్నారు. మొత్తం వాళ్ళకంతా అయిపోలేదు, ఇంకా మిగిలే ఉంది అంతేనా? ఇప్పుడే ఆరంభమైంది సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళంతా ఒకవైపే చూస్తున్నారు మొన్నటిదాకా. ఆ రెండో యాంగిల్ ఇప్పుడు బిగిన్ అయింది. సో ఆ రెండో యాంగిల్ బిగిన్ అయినాక అసలు ఏంటనేది ఇప్పుడు తెలుస్తుంది. కారుమూరి వెంకటరెడ్డి మీరు సేఫేనా? ఆ నోరు అయితే ఇంకా తగ్గలేదు, మీకు రోజు రోజుకి ఆ దురద పెరుగుతుంది అని చెప్పి ట్రోల్ అవుతున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం సైలెంట్గా చేతులు కట్టుకొని ఇంట్లో పడుకునేటటువంటి రాజకీయాల్లో ఉంటుంది దానికి. అందుకని అరాలా? నేను అరుస్తున్నానా? అరుస్తున్నారనే కదా. అంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడిన అరవద్దంటే అట్లా, లేదా జనసేన వాళ్ళు ఏం బూతులు తిట్టినా నువ్వు అరవద్దంటే అట్లా. అంటే మేమన్నా తన్నించుకోవడానికి మేమన్నా జనసేనలో జెండాలు పట్టుకునే కూలీలు ఎవరైనా కొట్టడానికి చూసారండి ఎప్పుడన్నా? ఇవి జరుగుతా ఉంటేలేండి, అన్ని జరుగుతానే ఉంటాయి. ఎప్పుడో ఓ టాక్ వచ్చింది మిమ్మల్ని ఎవరో అటాక్ చేశారు, నిజమా? లేదండి, అటాక్ అయితే ఎక్కడ జరగల. ట్రై చేశారా? ఈ బయట ఏదో రకరకాలుగా ఉంటాయి కదా, మన జాగ్రత్తలో మనం ఉంటాం కదా సార్. ఎక్కడున్నా కూడా ఏ ఫీల్డ్లో ఉన్నా ఇవన్నీ ఖచ్చితంగా ప్రత్యర్థులు దాని మీద మనకి ఈ ఇష్యూస్ అనేది ఉంటాయి. సో నేను రోజు టీవీలో మాట్లాడతా కాబట్టి సో నా మీద కొంచెం ఎక్కువ ఉండొచ్చు. సో మీరు అన్న సేఫా అంటే పైన దేవుడు చూసినంతకాలం సేఫ్. సో పైన దేవుడు ఉన్నాడు కదా మనం చూస్తానికి. సో నేను ఎవరినైతే ఏమి చేయలేదు. సో నేనైతే ఎక్కడ పొలిటికల్లో మన రంగంలో దిగాము, వెనకడుగు వేయకూడదు అనేది నా ఆలోచన. వెంకటరెడ్డి గారు ఓపెన్గా చెప్పండి, ఇందులో ఉండడం వల్ల ఆర్థికంగా లేకపోతే ఫ్యామిలీ పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని టాక్ నిజమా? వాస్తవే, నేను మీ డిబేట్లో కూడా అంతకుముందు చెప్పున్నా. బట్ పొలిటికల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి వరం గారు. ఎందుకు ఉంటాయంటే రెగ్యులర్ ప్రోగ్రామ్స్, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి సపోజ్ విజయవాడ వెళ్ళి వచ్చాం అనుకోండి,